వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల వెరిఫికేషన్ను ఎందుకు ఇటీవలి కాలం నుంచి కొద్దిగా వ్యతిరేకిస్తూ వస్తున్నాడు అనంటే వాళ్ళ హయాంలో ప్రతి బూత్కు కొన్ని దొంగ ఓట్లను చేర్పించుకోవడం జరిగిందట. వాళ్ళ బాధ అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నాడట. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలైతే నిజంగా విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒక్కో పోలింగ్ బూత్కు 50 నుంచి 100 ఓట్ల చొప్పున తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందని, ఎస్ఐఆర్ గడువును మరో నెల రోజులు పెంచాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్కు వినతి పత్రాలైతే ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇవ్వడాన్ని కనుక చూస్తుంటే అప్పుడే ఓటమికి సాకులు వెతుక్కుంటున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ ఎలా జరుగుతుందో కేవలం రాజకీయ పార్టీలకే కాదు, రాష్ట్రంలోని సామాన్య ఓటర్లందరికీ బాగా తెలుసు. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు నేరుగా ప్రతి ఇంటికి వెళ్ళి నివాసం ఉంటున్న వారినే ఓటర్లుగా గుర్తిస్తూ పక్కా పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అర్హులైన ఏ ఒక్క సామాన్య పౌరుడి ఓటు పోయే అవకాశమే లేదు. కానీ ఇక్కడ పోయేవి కేవలం ఒకే ఇంట్లో 10ల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు, చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి 2-3 నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు మాత్రమేననేది మనందరికీ తెలుసు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం తమ అనుకూలమైన ఓట్లను తొలగిస్తున్నారంటూ నానా హంగామా సృష్టిస్తుంది. గత 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి బూత్లోనూ యావరేజ్గా 50 నుంచి 100కు పైగా దొంగ ఓట్లను అక్రమ మార్గాల్లో చేర్పించారనే ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ద్వారా ఆ ఫేక్ ఓట్లన్నీ ఫిల్టర్ అవుతుండడంతో ఆ పార్టీకి అసలు భయం పట్టుకుందా అనే అనుమానాలు అవుతున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ అంతర్గత సమావేశంలో కూడా మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా విపక్షాల ఓట్లను భారీగా తొలగిస్తున్నారని, పార్టీ కార్యకర్తలు నాయకులు అంతా అలర్ట్గా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. అయితే అధినేత రూట్లోనే వెళ్తున్న నాయకులు సైతం కూడా మీడియా సమావేశాలు పెట్టి ఎలక్షన్ కమిషన్ ప్రక్రియనైతే తప్పుపడుతున్న వైనం కనిపిస్తుంది. ఏ పార్టీ అయితే ఎన్నికల ప్రక్రియపై, ఓటర్ల జాబితాపై ముందుగా అబాండాలు వేయడం మొదలు పెడుతుందో ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ప్రజల మద్దతును పూర్తిగా కోల్పోయిందని చెప్పకనే చెప్పుకోవచ్చు. గతంలో ఇలాంటి ఆరోపణలు చేసిన పార్టీలన్నీ ఘోరంగా ఓడిపోయిన దాఖలాలు సైతం ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా సరిగ్గా అదే బాటలో పయనిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ రాజకీయం అంటేనే గతంలో పక్కా బినామీ, ఫేక్ ఓట్లతో ముడిపడి సాగిందనే విమర్శలు లేకపోలేదు. సరిహద్దు జిల్లాల నుండి వేలాది మందిని బస్సులు, లారీల ద్వారా తరలించి ఎలా ఓట్లు వేయించుకున్నారో రాష్ట్ర ప్రజలంతా గతంలో చూడడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల నకిలీ ఓట్లను ఏరిపారేసే క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనూ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఈ ప్యూరిఫికేషన్ డ్రైవ్ వల్ల తమ బూత్ లెవెల్ మేనేజ్మెంట్కు ఆధారమైన దొంగ ఓట్ల సామ్రాజ్యం కూలిపోతుందని, ఫలితంగా రాబోయే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించే వైఎస్ఆర్సీపీ అప్పుడే ఇదంతా ప్రభుత్వ కుట్ర అంటూ ముందస్తు కవరింగ్ ఇస్తుందని కూడా మనం అనుకోవచ్చు.